మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఈ లక్ష్మి వేరు సార్. ఒకప్పుడు లక్ష్మి వేరు సార్. అయ్యో! నువ్వు ఇంకెవరినైనా ప్రేమించుంటే కావాలంటే వాళ్ళతో వెళ్ళిపో, లేదా ఇప్పుడు ఎవరినైనా ప్రేమించి వెళ్ళిపోతానన్నా వెళ్ళిపో. అతను ఏ పాట అంటే ఆ పాట పాడతాడమ్మా. పాట వినటానికి మనం రెడీగా ఉండాలిగా. నా మొగుడు అన్న దీంతో నేను చేయి పట్టుకు నడిస్తాను, నా చేయి పట్టుకోకు, నువ్వు దూరంగా నడువు అంటారు సార్. అసలు నీ పర్సనాలిటీ చూసుకున్నావా? నీకు నడక ఇది వచ్చా, విధానం వచ్చా, నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? సరిగ్గా తినడం కూడా చేత కదా నీకు అని అక్కడ తిడుతూనే ఉంటారు సార్. పెళ్లి చేసుకునేటప్పుడు నాకు తెలీదు ఆయనకి నేను ఇష్టం లేదన్న విషయం. అక్కడ ప్రపంచం ఎక్కడికో వెళ్ళింది, మీరు ఎక్కడో ఆగిపోయారు. నీకు మాట్లాడటం రాదు, నీకు ఆలోచించడం రాదు, నీకు నిలబట్టడం రాదు, కూర్చోటం రాదు, బట్ట కట్టడమే రాదు, నిద్రపోవటం రాదు, వంట రాదు అని చెప్పేటప్పటికి నేను ఎవరినండి నువ్వు మాకు అందమైన జీవితం ఫోన్ చేసి అడుగుతున్నావు. కొంతకాలం పోతే ఏమండి నేను మనిషిగా పనికిరానా అండి అని అడిగినా కూడా మేము ఆశ్చర్యపడక. ఆయన ఏం చేస్తే మారుతారో చెప్తే నేను చేయడానికి రెడీగా. ఆల్కహాల్ ఎడిక్షన్ అని విన్నాం, ఇక్కడ హస్బెండ్ ఎడిక్షన్. ఇంట్లో ఉన్న పంచాయతీ అంతా తీసుకుపోయి సోషల్ మీడియాలో పెడుతున్నావా? సెన్స్ ఉందా నీకు అట్లీస్ట్? ప్రపంచంలో రికార్డు పుస్తకాల్లో ఉన్న అన్ని సమస్యలు మీ ఇంట్లో ఉన్నాయి. మానవత్వం అనేది ఉందా? ఉదయం బ్రష్ చేసుకున్న కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు మీరు రన్నింగ్ కామెంటరీతో కొలబొడుస్తారు ఆ అమ్మాయిని. ఇంకొక స్త్రీ అయితే కనుక ఒంగో పెట్టి 4 వీపు మీద గుద్దుండేది. ఏదండి మీ ఒక్కరిదే లైలా మజ్ను ప్రేమ? మిమ్మల్ని వెనకాతల నుంచి ఒక గాడిద తన్నినట్టు తన్ని ఆ అమ్మాయి వెళ్ళి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుందాం. హైటు, వెయిటు, కలరు, రూపు, హెయిర్ స్టైలు ఇలాంటి మాట్లాడారంటే ఫోన్ కాల్ ఇప్పుడే కట్ చేస్తాను, అక్కడి వరకు వస్తాను నేను మీ ఆఫీస్ వరకు. జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్. నమస్తే మేడం. డాక్టర్ గారు, మనకి లక్ష్మి గారని మెయిల్ చేశారండి. ఇది భార్యాభర్తల మధ్య ఇష్యూ. మీరు అర్జెంటుగా మాట్లాడాలి, దానికి తగిన సలహాలు సూచనలు కూడా మనం అందించాలి. సో ఒకసారి మీరు కాల్ చేస్తారండి. హలో, నమస్తే అండి. లక్ష్మి గారా మాట్లాడేది? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. నమస్తే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ నా మెయిల్ చూసి మీరు ఫోన్ చేసినందుకు. నమస్తే అండి. నమస్తే. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, మాట్లాడండి. లక్ష్మి గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, నా పేరు లక్ష్మి సార్, నా వయసు 26 సంవత్సరాలు. నేను ఒక విలేజ్ అమ్మాయిని సార్. నాకు మా అమ్మ నాన్నతో పాటు ఒక చెల్లి ఉన్నారు సార్. నాకు 2 సంవత్సరాల క్రితం పెళ్ళైంది సార్. 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది. అవును సార్. నేను డిగ్రీ చదివాను సార్. అది కూడా 4 సార్లు అంటే సప్లీలు రాసి పాస్ అయ్యాను అనమాట. సో గట్టిగా మాట్లాడితే చదువు కూడా పూర్తిగా రానమ్మాయిని సార్ నేను. పెరిగిందంతా పల్లెటూరు వాతావరణమే సార్. నాకు ఫైనల్ గా డిగ్రీ కంప్లీట్ అయిందమ్మా? డిగ్రీ అయితే కంప్లీట్ అయింది. నాకు ఈ పట్టణం గురించి ఏం తెలియదు పెద్దగా. హైదరాబాద్ ఇక్కడ ఎలా ఉంటారు ఏం తెలియదు సార్. మా వారి పేరు ప్రదీప్ సార్. ప్రదీప్ ఇక్కడ హైదరాబాద్ లో ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా పనిచేస్తాం. అంటే ఒక విషయం చెప్పాలి అంటే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఈ లక్ష్మి వేరు సార్, ఒకప్పుడు లక్ష్మి వేరు సార్. నేను మా ఆయన కోసం చాలా మారాను సార్. అంటే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని చెప్పి ఆయన నన్ను మాట్లాడని చెప్పి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను సార్. ఆయన కోసం మాట్లాడే విధానం మారుతుంది, అలా మారితే నీకైనా ఇష్టపడతారేమో అని చెప్పి నేర్చుకున్నాను. నేను ఏది చేసినా తప్పు అన్నట్టే చూస్తున్నారు సార్ ప్రతి దాంట్లోని. నేను ఒక బట్టలు వేసుకొని బయటకి ఎక్కడికైనా వస్తుంటే, ఇలాంటి బట్టలు వేసుకొని ఎవరైనా బయటకు వస్తారా, అసలు నాతో నువ్వు బయటికి రాకు, నాకు చాలా అవమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటారు సార్. ఏదైనా తినడానికి ఏదైనా రెస్టారెంట్ కి తీసుకెళ్ళమంటే, ఆ రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత ఇలా ఎవడైనా తింటాడా, సరిగ్గా తినడం కూడా చేత కదా నీకు అని అక్కడ తిడుతూనే ఉంటారు సార్.
ఎక్కడైనా మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అవుతున్నాయి, ఫంక్షన్స్ కి మాతో పాటు రమ్మంటే కనీసం రారు సార్. నాకు చాలా నామోషిగా ఉంటుంది, నేను నీతో బయటికి రాను, నేను మీ వాళ్ళ ఇంటికి రాను అని చెప్పి మాట్లాడతారు. మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ ఆర్ రిలేటెడ్ టు అవుట్ సైడ్ ది హౌస్ అమ్మా. ఇంట్లో వంట, ఇంట్లో రెడీ అయ్యే విధానం, ఇంట్లో చక్కదిద్దుకునేటటువంటి విధానం కామెంట్ లేదు. బయటకు వెళ్ళినప్పుడు హోటల్కి లేదు వెళ్ళినప్పుడు సార్, ఉంది సార్, ఉంది సార్, ఇంట్లో అది కూడా కూడా ఉంది. ఇంట్లో కూడా ఏదైనా ఆయన కోసం ఇష్టంగా వంట చేసి పెడితే ఇది బాగోలేదు అది బాగోలేదు అని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు సార్. కనీసం నైటీ వేసుకుని ఇంట్లో అంటే ఇంట్లో ఎవడైనా నైటీ వేసుకుంటాడా, ఇలా వెళ్తుకున్నావు అని చెప్పి తిడతారు సార్. పోనీ ఆయన కోసం ఇష్టంగా చీర కట్టుకొని రెడీ అయితే అసలు ఇలా ఎవరైనా పల్లెటూరు అమ్మాయిల చీరలు కట్టుకొని ఉంటారా, ఇక్కడ అందరూ ఎలా ఉంటారు, ఏం చూస్తున్నావు నువ్వు అని దానికి కూడా మాట్లాడతారు సార్. కనీసం నడిచే విధానం కూడా ఇలా ఎవరైనా నడుస్తారా, నడకేంటి, అమ్మాయిలు ఎలా నడుస్తారు, నువ్వు ఎలా నడుస్తున్నావు. డే 1 నుంచి ఇంతేనా? మొదటి రోజు నుంచి అంటే సార్ ఆయన్ని ఇష్టపూర్వకంగానే నేను పెళ్లి చేసుకున్నాను సార్. పెళ్లి చేసుకునేటప్పుడు నాకు తెలీదు ఆయనకి నేను ఇష్టం లేదన్న విషయం. పెళ్లి చేసుకునేటప్పుడు ఆయన కూడా నన్ను చాలా ఇష్టపడి చేసుకుంటున్నానని అనుకుంటాం. ప్రతి ఆడపిల్ల ఉంటుంది కదా సార్, పెళ్లి చేసుకునేవాడు బాగా చూసుకోవాలి, మనతో బాగుండాలి అన్న కోరికతోనే పెళ్లి చేసుకుంటాం కదా సార్. అదే ఉద్దేశంలో నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఇంట్లో చూసిన సంబంధం ఏది. ఈ పెళ్లి ఇష్టం లేని పెళ్లి అనేది పెళ్ళైన ఎంతకాలం తర్వాత అతను చెప్పాడమ్మా మీకు? పెళ్ళైన కొద్ది రోజుల్లోనే చెప్పారు సార్. ఆయనకి ఇంతకు ముందు వేరే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. పెళ్ళప్పుడే చెప్పొచ్చు కదా, తర్వాత చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆ మాట నేను అడిగితే ఆయన ఏమంటున్నారంటే, నాకు ఇష్టం లేదని ఈ క్షణం నేను చెప్పాను కదా, నువ్వు ఇంకెవరినైనా ప్రేమించుంటే కావాలంటే వాళ్ళతో వెళ్ళిపో, లేదా ఇప్పుడు ఎవరినైనా ప్రేమించి వెళ్ళిపోతానన్నా వెళ్ళిపో, నీ జీవితం నువ్వు చూసుకో, నాకైతే నువ్వు వద్దు, నన్ను వదిలేసి వెళ్ళిపో, నువ్వు నాతో ఎంతకాలం ఉన్నా సరే నేను ఇలాగే ఉంటాను, నాలో అయితే ఎటువంటి మార్పు రాదు అని చెప్పి ఆయన మాట్లాడారు సార్. ఆ మాటలు విని చాలా బాధ వేసి, సరే ఆయన కోరుకున్న అమ్మాయి ఆయన జీవితంలో లేదని ఇప్పుడు ఆయన నాతో ఇలా ఉంటున్నారు కదా, ఆయనకి నచ్చినట్టుగా నేను మారితే ఆయన నన్ను బాగా చూసుకుంటారేమో అన్న ఉద్దేశంలో ఆయన కోసం నేను ప్రతిదీ మారాను సార్. మారటానికి ఆకాశమే హద్దేమో కదా, అంటే ఎంత మారితే కనుక అతను సాటిస్ఫై అవుతాడు? 10 అంశాల్లో మారితే ఇంకో 10 అంశాల్లో సృష్టించబడుతుంది. ఈ 10 అంశాల్లో చూపెట్టేటటువంటి మార్పు అయితే కనుక మీరు చూపెట్టగలుగుతున్నారు, కానీ అతను కడుపు అయితే నింపలేకపోతున్నారు. ఆ 10 అంశాల్లో కూడా మళ్ళీ ఇంకో లోటు కనిపిస్తుంది కదమ్మా. అసలు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిగా ఎలా మారగలుగుతాం? ఎవరికి వాళ్ళని కదా కళ్యాణి గారు. అందులో ఏంటంటే మేడం, ఓపెన్ స్టేట్మెంట్ ఆ అమ్మాయి ముందే చెప్పేశాడు, అంటే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేని పెళ్లి. ఇష్టం లేనటువంటి పెళ్లిలో ఈ అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి? ఇప్పుడు అతను అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రేమించినటువంటి అమ్మాయి XYZ విధంగా ఉండేది, నువ్వు కూడా XYZ విధంగా మారు అని ఒక విధంగా డిఫైన్ చేస్తే కొద్ది గొప్ప అర్థం ట్రై చేయొచ్చు. ఇది మహాసముద్రంలో ఆ అమ్మాయి ఇలా ఉండేది అనేటటువంటి మాట అతను అడగలేదు, అలా మారు అని ఈ అమ్మాయికి చెప్పలేదు. ఈ అమ్మాయి మారినా కూడా అతను కడుపు నిండట్లేదు. రన్నింగ్ కామెంటరీ అంటాం, క్రికెట్ లో కామెంటరీ వింటాం, కానీ ఇక్కడ లైవ్ కామెంటరీ. చెప్పమ్మా. అసలు అంటే నిజంగా మీకు విషయం చెప్పాలి అంటే, మాకు పెళ్ళై 2 సంవత్సరాలైనా ఈ రోజుకి మేము ఒకే ఇంట్లో కలిసే ఉంటాం, కానీ ఎవరి గదుల్లో వాళ్ళు పడుకుంటాం. అంటే దానికి కారణం ఏంటమ్మా? అంటే అతను మొదటి నుంచి ఆ కండిషన్ పెట్టాడా? ఆ కండిషన్ ఇప్పటి వరకు నడుస్తుందా? ఇప్పటికీ అలాగే ఉన్నాను సార్. ఇప్పటికీ ఆయనకి నేను ఇష్టం లేదు, ఈ రోజుకి ఆయన మాట్లాడుతూనే ఉంటారు. కనీసం నాకు జ్వరం వచ్చింది, ఒంట్లో బాగలేదు అన్నా సరే అయ్యో తిన్నావా అని అడిగిన మనిషి కాదు సార్ ఆయన. నాకు బాధ ఏంటి అంటే, ఆయన చాలా మంచివారు సార్. ఏ విధంగా మంచోడమ్మా? ఆయనకి సిగరెట్ అలవాటు గానీ, మందు అలవాటు గానీ, హ్యాబిట్స్ లేవంటారు. మంచితనం అంటే అదేనండి. మంచితనం అంటే మీ నిర్వచనం ఏంటంటే అలవాట్లు లేకపోతే ఎలా ఉన్నా పర్వాలేదా? నరకం కదమ్మా, మిమ్మల్ని జైల్లో పెట్టినట్టుగా ఇది. మరి వాళ్ళ పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరికైనా ఈ విషయం తెలుసా అండి? ఆయన ఏదంటే అదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడతారు. నేను ఇంకా అందుకే వాళ్ళ వరకు అసలు ఇది ఇంటి వరకు తీసుకెళ్లి పెద్దగా చేయాల్సిన విషయం కాకపోయినా సరే, నాకు ఆ మనిషి కావాలి అన్న తాపత్రయంతో నేను మిమ్మల్ని కాకపోవటం ఏంటమ్మా, 2 years అయ్యి మీకు పెళ్ళయి ఎవరి జీవితాలు వాళ్ళు బతుకుతున్నప్పుడు నిజంగా పెద్ద విషయమే ఇది. ఆలోచించాలంటే పెద్ద విషయం నెంబర్ 1. నెంబర్ 2, ఖచ్చితంగా వాళ్ళు సర్దుకుపో అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినటువంటి అమ్మాయిని వదిలించుకున్నారు, నచ్చేటటువంటి కోడల్ని రప్పించుకున్నారు. కాబట్టి ఈ పెళ్లిని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి సపోర్ట్ తీసుకోవడం, నీకే సర్ది చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ ముఖ్యంగా నువ్వు చెప్పవలసిన వ్యక్తులు ఎవరు ఉన్నారు అంటే కనుక మీ పేరెంట్స్. సిగరెట్ తాగట్లేదు, మందు కొట్టట్లేదు కాబట్టి దేవుడు అంటే కనుక అది కాదు కదా. ఇంట్లో 4 గోళ్ల మధ్యన ఆ బెడ్రూమ్లో ఎలా వ్యవహరిస్తున్నాడు అనేటటువంటి సంఘటన నువ్వు మనసు విప్పి మీ కుటుంబ సభ్యులకి మీకు చెప్పకపోతే ఎలా అర్థమవుతుందమ్మా? మీరు చెప్పారా మీ పేరెంట్స్కి?
అలా కాదు సార్, మీకు తెలియంది ఏముంది, ఇప్పుడు మాది పల్లెటూరు అని చెప్పాను కదా సార్. అయ్యో అలా మా ఉండదమ్మా. ఊరి వాతావరణంలో ఏదైనా సరే కొట్టినా తిట్టినా మొగుడు దగ్గర ఆడది ఉండాలి అంటారు గాని పుట్టింటికి రావాలని ఏ అయ్యో. తల్లిదండ్రులు కోరుకోరు సార్. లేదమ్మా, మాది మీరు ఎక్కడో అలాంటి ఫ్యామిలీ ఆగిపోయారమ్మా. మీరు ఎక్కడో ప్రపంచం ఎక్కడికో వెళ్ళింది, మీరు ఎక్కడో ఆగిపోయారు. ఆ రోజులు పోయినాయి అమ్మా. నో, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు మనిషే, అతను మనిషే. పల్లెటూరు ఏంటి, పట్టణం ఏంటి, మానసికంగా మీరు 2 సంవత్సరాల పాటు ఇబ్బంది పడుతున్నారు అకారణంగా. ఎంత మార్పు చెందాలి అన్నా కూడా మార్పుని అతను ఆస్వాదించట్లేదు. ఎంత ఉక్కిరిబిక్కిరి వాతావరణమే. ఇంకొక 10 years తట్టుకుంటారా ఇదే వాతావరణం? ఇంకో 30 years తట్టుకుంటారా? ఇప్పుడు 2 years తర్వాత వాళ్ళని వీళ్ళని పిలిచి చెప్తే వాళ్ళు ఏమంటారు? ఏమ్మా అప్పుడే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నావు ఏంటమ్మా, సగం ప్రయాణం అయిపోయింది, ఇంకొంత ప్రయాణం ఉంది అంటారు. పిల్లలు పుట్టేస్తే కనుక సర్దుకుపోతావు అంటారు. అమ్మగారు వాళ్ళతో ఒకసారి చెప్పి చూసాను సార్. చెప్పినప్పుడు మా అమ్మగారు అన్న మాట ఇది, ఏదైనా ఎంత కష్టం వచ్చినా సరే మొగుడు సర్దుకోవాలి. దగ్గరనే ఉండాలమ్మా, సర్దుకొని ఉండాలి, ఇది ఏమన్నా ఆడపిల్ల అంటేనే సినిమానా జీవితం అండి? అని. సర్దుకుపోమని నిన్ను అంటున్నారు. సర్దుకుపోవయ్యా, దిద్దుకుపోవయ్యా అని అతనికి ఒక మాట చెప్పొచ్చు కదా. నువ్వు సర్దుకుంటావు, అతను దిద్దుకోవాలిగా. 2 సంవత్సరాల నుంచి మీరు ఇంకా మారతాడు అనే ఆలోచనలోనే ఉన్నారు. చాలా మంచోడని చెప్పేసరికి నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు 2 years వరకు వెయిట్ చేశాను, ఇంకా వెయిట్ చేయలేను అనే ఉద్దేశంతో మీరు మా దగ్గరికి వచ్చారా? లేదంటే ఎవరైనా అందమైన జీవితంకి వెళ్ళి వేరే సలహా చెప్తారు అని అంటే వచ్చారా? లేదంటే ఇంకొక 10-15 years ఇలాగే వెయిట్ చేసి అతను మార్చుకునే దానికి ప్రయత్నం చేసి ఉండేవారా? అంటే ఏంటి, మీకు ఇంకా ఓపిక ఉందా? ఓపిక పోయి ఫోన్ మాకు మాకు ఈమెయిల్ మెయిల్ చేశారా? లేదండి, ఓపిక ఉంది. కానీ నా నమ్మకం ఏంటి అంటే మీరు ఒక మాట ఆయనకి చెప్తే ఆయన వింటారు అన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని ఆ ఒక్క మాట మేము ఏం సంప్రదించడం చెప్తామో తెలియనంత అమాయకుడు అమ్మా అతను. ఆ ఒక్క మాట మేము ఏం చెప్తామో అతనికి తెలుసు. ఏమ్మా మారాలి అనే ఉద్దేశం ఉంటే కనుక తల్లిదండ్రులు ఎప్పుడో ఇతనికి చెప్పు ఉండేవారు, ఎప్పుడో మారేటటువంటి ప్రయత్నం చేసేవారు. ఇతను ఎవరికి వంగడు లొంగడు, అది ఆ బ్యాచ్ అనమాట ఇతను. ఇంకొక విషయం చెప్పమంటే, ఆయనకి ప్రెసెంట్ జాబ్ చేస్తున్నారు కదా, అటుపక్క ఉన్న అమ్మాయిలు ఇష్టపడుతున్నారు కదా అని నేను కూడా ఉద్యోగం చేస్తాను, ఏమైనా సర్దుకుంటారేమో మారుతారేమో అని నేను ఉద్యోగం చేస్తానని కూడా ఆయనకి చెప్పాను సార్. అయినా సరే ఆయన నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, అసలు ఏమో ఉద్యోగం చేస్తావు, నీకు మనిషితో మాట్లాడడమే చేత కాదు, సరిగ్గా బట్టలు వేసుకోవడం రాదు, ఓ షాపింగ్ మాల్ కి తీసుకెళ్తే కనీసం అక్కడ ఎన్ని మాటలు అంటారు తెలుసా సార్. బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఆడపిల్ల బట్టలు ట్రయల్ రూమ్ లో మార్చుకొని వచ్చిన తర్వాత ఎవరైనా ఏం చెప్తారు సార్, బాగుంది బాగోలేదు. అలా కాదు సార్, అసలు నీ పర్సనాలిటీ చూసుకున్నావా, నీకు నడక ఇది వచ్చా, విధానం వచ్చా, నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా, నువ్వు ఎలా ఉద్యోగం చేస్తావు, నీకేం తెలుసని ఉద్యోగం చేస్తావు, అవసరం లేదు అని చెప్పి ఆయన మాట్లాడతారు సార్. ఏం సార్ ఇప్పుడు మీతో ఇంతసేపు నేను మాట్లాడాను, నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవా సార్? సూపర్ ఉన్నాయమ్మా, ఏముంది ఉద్యోగం చేయడానికి ఇది సరిపోదా సార్? ఎందుకు సరిపోదమ్మా? మారినా ఒకేలా చూస్తున్నాడు, మారకపోయినా ఒకేలా చూస్తున్నారు. మీరేమో వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అంశాల్లోనే ఇది ఉండొచ్చేమో, అది ఉండొచ్చేమో, ఆఖరికి ఉద్యోగం చేయొచ్చేమో అన్నీ అన్నారు. ఒక కాపురంలో నిలబడాలి అనుకున్నావు, నడుచుకోవాలనుకున్నావు, దిద్దుకోవాలనుకున్నావు, సరిదిద్దుకోవాలనుకున్నావు, అన్ని విశ్వ ప్రయత్నాల పాటు చేసి 2 సంవత్సరాల పాటు ఓటం పాలై ఈరోజు మా ఎదురుకుంటా కూర్చుని అటు అమ్మాన విందు ఇటు అత్తా విందు అనే పరిస్థితికి వచ్చి మాకు ఫోన్ చేసాం. అన్నిటికంటే బాధ ఏంటో తెలుసా? ఈరోజు ఏదైనా చచ్చిపోయింది అంటే కనుక అది నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చచ్చిపోయిందమ్మా, చచ్చిపోతుంది. ఎందుకంటే కాన్స్టెంట్ క్రిటిసిజం, కాన్స్టెంట్ రన్నింగ్ కామెంటరీ. ఏ కర్రతో కొట్టక్కర్లేదు, కత్తితో దాడి చేయక్కర్లేదు. ఈరోజు మొత్తానికి 2 yearsలో అతను నిన్ను రీడిఫైన్ చేసేసాడు. నీకు మాట్లాడటం రాదు, నీకు ఆలోచించడం రాదు, నీకు నిలబట్టడం రాదు, కూర్చోటం రాదు, బట్ట కట్టడమే రాదు, నిద్రపోవటం రాదు, వంట రాదు అని చెప్పేటప్పటికి నేను ఎవరినండి, నువ్వు మాకు అందమైన జీవితం ఫోన్ చేసి అడుగుతున్నావు నేను ఎవరినండి అని చెప్పి. నా మాట బాగుంటుందండి. కొంతకాలం పోతే ఏమండి నేను మనిషిగా పనికిరానా అండి అని అడిగినా కూడా మేము ఆశ్చర్యపడక్కర్లేదు. సో దేనికైనా ఒక అదుపు అనేది ఉంటుందమ్మా. బయటపడటానికి కొంత వ్యవధి ఉంటుంది. మీ గురించి మీకు తెలీదా? ఒక వ్యక్తి ఇంత అధ్వానంగా వర్ణిస్తూ ఉంటే పోరా, నువ్వు మనిషికి ఇచ్చే విలువ ఇదేనా, నీది ఒక బ్రతికేనా అని చెప్పి మీరు వాకౌట్ చేయాలి కదా. సిగరెట్ కాల్చడండి, మందు కొట్టాడు కాబట్టి ఇతనితో పాటు ఉంటానంటే అదేనా జీవితం? అవన్నీ నాకు తెలియదండి. ఇది కాకుండా ఇంకేమైనా దాచిపెడుతున్నారా? ఇంకేమైనా కీలకమైనటువంటి అంశం ఏదైనా దాచిపెట్టి మాట్లాడుతున్నారా? లేదండి, ఇంకేం దాచట్లేదు. రైట్. అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా కమ్యూనికేషన్ ఉందా ఇప్పటికీ కూడా? ఇప్పుడేం లేదండి. ఆయన నాకు చెప్పిన మాట ఏంటి అంటే, పెళ్లికి ముందర ఆయన ఒక అమ్మాయిని ప్రేమించారంట. అయితే ఆ ప్రేమించిన అమ్మాయి ఆయన వదిలేసి వెళ్ళిపోయింది, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది.
తర్వాత ఈయనకి ఒక 20-30 సంబంధాలు వస్తే ఫైనల్ గా నన్ను పెళ్లి చేసుకున్నారు మా ఆయన. 20-30 తర్వాత నువ్వు 31 అమ్మా? వద్దు. అవునండి. ఆ 20-30 నన్ను ఎందుకు పెళ్లి పోయినా అడగాలి కదమ్మా మీరు. ఆ 20-30 వాళ్ళు ఎంతో కొంత ఎంక్వైరీ చేసి ఉంటారు. చేసుకోను అన్నా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా బలవంతంగా సంబంధాలు చూస్తూ ఉంటే, నేను నిన్ను తప్పక చేసుకున్నాను, కర్మకాలు చేసుకున్నాను గానీ నువ్వేదో ఇష్టపడి ప్రేమించో నేను నిన్ను చేసుకోలేదు, నువ్వు పెద్ద అందగత్తెవని నేను నిన్ను చేసుకోలేదని ఆ మాటలు కూడా అన్నారండి అమ్మ నాకు. కాదమ్మా, 20-30 సంబంధాలు అంతకు ముందు చూసినవి ఇతను కొట్టిపారేసిన సంబంధాలా, వాళ్ళు చీకొట్టిపోయిన సంబంధాలా? లేదు, మా ఆయన గారికి ఇష్టం ఓ, లేకుండా ఇతను డిలీట్ వచ్చిన చేశాడా? ఓ, సంబంధాలండి. అవునండి. పేరెంట్స్తో కానీ బయట వాళ్ళతో కానీ తన కలీగ్స్తో కానీ ఎట్లా ఉంటాడు ఇతను ఆఫీసులో కానీ? బయట అందరితో చాలా బాగుంటారండి. నిజం చెప్పాలి అంటే చుట్టుపక్కల అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడడం నేను చూడలేదు కానీ మగవాళ్ళు అందరితో కొలీగ్స్ తో చాలా బాగా నవ్వుతూ మాట్లాడతారు, సరదాగా ఉంటారు. నా దగ్గర మాత్రం ఒక్కసారి కూడా కనీసం నవ్వుతూ పలకరించడం కూడా నేను ఈ రోజు వరకు అతని జీవితం సారీ అమ్మా, అతని జీవితం ఎక్కడో అయిపోయింది. పెళ్ళైన తర్వాత నీ జీవితం నువ్వు మొదలైందని అనుకున్నావు, అతని జీవితం అక్కడే అయిపోయింది. నా కోరిక ఏంటి అంటే సార్, ఆయన నన్నుగా చూసి నన్ను ఇష్టపడాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆయన కోసం ఎంతో మారడానికి నేను ప్రయత్నించాను, ఎన్నో చేశాను కానీ ఆయన ఈ రోజుకి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, ఆయన జీవితంలో నన్ను ఒక భాగంగా తీసుకోవట్లేదు. ఎక్కువ మాట్లాడితే నువ్వు నా జీవితం నుంచి వెళ్ళిపో, నువ్వు ఎవరినైనా నచ్చితే పెళ్లి చేసుకో. పెళ్ళైన ఆడపిల్ల బయటికి వెళ్ళిపోయి ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటే ఎలా చేసుకుంటుంది సార్? అతను ఏ పాట అంటే ఆ పాట పాడతాడమ్మా, పాట వినటానికి మనం రెడీగా ఉండాలిగా. సరేనండి, మీరు అందమైన జీవితానికి మెయిల్ చేయడానికి రీజన్ ఏంటి? నాకు ఆయన కావాలి మేడం. ఆయన్ని మీరు మార్చి నన్ను అర్థం చేసుకొని ఆయన పెళ్ళంగా స్వీకరిస్తే నాకు అదే చాలు. ఎంతవరకు అంటే అందమైన జీవితం నేను కానీ జయ మేడం కానీ మా వంతు విశ్వ ప్రయత్నం ప్రతి కేసులో చేస్తామా, అందులో ఎటువంటి డోకా లేదు. కానీ ఈరోజు ఇటువంటి భిన్నమైనటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళు ఒక చచ్చిపోయినటువంటి ప్రేమని, ఒక ప్రేమ చచ్చిపోయింది కాబట్టి ఇంకా జీవితంలో వచ్చే అన్ని ప్రేమల్ని కాలదనుకునేటటువంటి వాళ్ళు ఎంతవరకు మారుతారనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ గత స్మృతుల్లో జీవితాంతం ఉండేటటువంటి కనిపించేటటువంటి వాళ్ళలో కనిపించాలి. కనిపించకపోతే కనుక వాళ్ళతో శాడిస్ట్గా అతనిది ఏమంటున్నాడు, నేను మొదట ప్రేమించినటువంటి అమ్మాయి అంటాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఆ మొదటి ప్రేమకు నిర్వచనం, ప్రేమకు సంబంధించినటువంటి అన్ని గుడ్ క్వాలిటీస్ అందులోనే. మరి ఇప్పుడు ప్రేమిస్తూ అతను వెనకతలు వచ్చే వాళ్ళందరితో రాక్షసత్వం చూపెడుతున్నాడు కదా, అలాంటి వ్యక్తులు ఎంతవరకు మారుతారు? నన్ను ఈ రోజు వరకు ఆయన చెయ్యెత్తి కొట్టింది కానీ నీ నిర్వచనం అమ్మా, నేను ఇందాక చాలా చక్కగా డిఫైన్ చేశాను. మానసిక ప్రశాంతత లేకపోవటం వల్ల నీ వ్యక్తిత్వాన్ని చంపేసుకుని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చంపేసుకుని, నేను ఎలా ఉన్నానండి, నేను మనిషినేనా అనేటటువంటి పరిస్థితికి నిన్ను తీసుకొచ్చాడంటే, నీ మీద చూపెట్టినటువంటి చెయ్యెత్తకుండా, మందు కొట్టకుండా, సిగరెట్ తాగకుండా, నిన్ను చూపెట్టేటటువంటి 2 సంవత్సరాల పాటు శారీరకమైన కలయిక లేకుండా, నిన్ను తాకకుండా, నిన్ను ముట్టుకోకుండా ఉండేటటువంటి వాతావరణాన్ని నేనైతే రాక్షసత్వం అంటానమ్మా. నువ్వు అన్నా అనకపోయినా నేనైతే అదే అంటా. నీ జీవితం యొక్క గమ్యం వైపు నడుచుకుని వెళ్ళటం ఒకటి ఇంపార్టెంట్. జీవితాంతం నా ఫుల్ టైం జాబ్ నా భర్త గురించి నేను మారటం ఒకటే అనే పిచ్చితనంలోంచి నువ్వు బయటకు రావాలి అనేది కూడా నేను చెప్తున్నాను. అతనితో మాట్లాడు. అతన్ని 210% మార్చడానికి ట్రై చేస్తాను. ఒకప్పుడు అతను మారకపోతే కనుక మీరు మారుతారా అనే ప్రశ్న నేను ముందస్తు మీకు అడగటం జరుగుతుంది. ఇక్కడ ఈగో గానీ, నా సెల్ఫ్ రెస్పెక్ట్ గానీ నాకు అవేమీ అవసరం లేదు. నాకు మా ఆయన నాతో ఉండడమే కావాలి సార్. ఆయన కోసం నేను ఏమైనా చేస్తాను. ఆయన ఏం చేస్తే మారుతారో చెప్తే నేను అది చేయడానికి రెడీగా ఉన్నాను. ఆల్కహాల్ ఎడిక్షన్ అని విన్నాం, ఇక్కడ హస్బెండ్ ఎడిక్షన్. సరే అమ్మా, మరి నువ్వు పట్టిన కుందేలకు 3 కాళ్ళు. సరే, అయినా కానీ నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి అన్ని విధాలుగా మంచి వ్యక్తి, సమాజం కూడా బాగా యాక్సెప్ట్ చేసేటటువంటి అతి గొప్ప వ్యక్తి. నా ఒక్కదాని గురించి మారితే కనుక ఇంక అన్ని విధాలుగా మారినట్టే అని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి అతనితో ఒకసారి మాట్లాడదాం, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. సరే, కలపండి అమ్మ, ఫోన్ కలిపి మేము ఇలాగ ఉన్నామని చెప్పండి. ఇనిషియల్గా మీరు మాట్లాడండి, మీ ఇద్దరి మధ్యన ఉన్న సంభాషణ ఎలా ఉంటుందో మేము గమనిస్తాం. ఆ తర్వాత మేము జాయిన్ అవుతాం. సరే సార్. చెప్పండి అమ్మ, ప్రోగ్రామ్కి ఇలా మెయిల్ పంపించానని కూడా చెప్పండి. సరే సార్. రైట్, ఓకే. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో, ఏమండి, ఎక్కడున్నారు? చెప్పు. ఎక్కడున్నారు? ఎక్కడుంటా నీకు ఎందుకు? చెప్పు, ఏంటో, ఎందుకు కాల్ చేసావు? ఎందుకు అంత చిరాకు పడుతున్నారు? ఎక్కడున్నారో అనే కదా అడిగాను. ఈ టైంలో ఆఫీస్ లో ఉంటాను తెలుసు కదా నీకు, మళ్ళీ ఎందుకు ఎక్కడున్నారో అని అడగడం? ఏం చేస్తే మీరు మంచిగా నాతో మాట్లాడతారో, నాతో ఉంటారో చెప్తారా? ఏం కొత్త కాదు కదా, నీకు చెప్పాను ఆల్రెడీ. మళ్ళీ ఎందుకు విసిగిస్తావు నన్ను? కాదండి, మీకు నచ్చినట్టుగా బట్టలు మార్చుకున్నాను. నేను తర్వాత మాట్లాడతాను, నేను వర్క్ లో ఉన్నాను, తర్వాత. హలో, అది కాదండి, ఒక్కసారి నా మాట వినండి. హలో, చెప్పు.
మీరు నేను చెప్తుంటే నా మాట వినట్లేదు. అత్తయ్య గారు కూడా కనీసం మీకేం చెప్పట్లేదు. మా అమ్మ నేను నా బాధ చెప్పుకుంటున్నా సరే పంచుకోవట్లేదు అని చెప్పి నేను నీకు ఇంట్లో చాలా సార్లు చెప్పాను ఈ విషయం గురించి నా దగ్గర డిస్కస్ చేయొద్దని. మళ్ళీ కాల్ చేసి ఆఫీస్ లో ఉన్న టైంలో నువ్వు కాల్ లో మాట్లాడను, నాకు అది చిరాకు వస్తుంది. ఒక్కసారి నా మాట వినండి. నేను ప్రెసెంట్ సుమన్ టీవీ వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఒక్కసారి మీరు వాళ్ళతో మాట్లాడండి. సుమన్ టీవీ ఏంటి? మీరు నా మాట వినట్లేదు కదండి. నా కోసం మీరు మాట్లాడలేదు కదా. ఇంట్లో ఉన్న పంచాయతీ అంతా తీసుకుపోయి సోషల్ మీడియాలో పెడుతున్నావా? సెన్స్ ఉందా నీకు అట్లీస్ట్? అది కాదండి. కాదండి ప్రదీప్ గారు నమస్తే అండి. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నాతో పాటు జయ మేడం ఉన్నారు. నమస్తే అండి. అందమైన జీవితం అనే కార్యక్రమం నుంచి చేస్తున్నాం. పంచాయతీ ఏమీ లేదు, కానీ ఈ సమస్యకి అటు అమ్మా నాన్న సమస్యకి పరిష్కారం చెప్పక, ఇటువైపు అత్త మామ పరిష్కారం చెప్పక, సో ఆ అమ్మాయి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో మాకు ఈమెయిల్ పంపించిందండి. కాబట్టి మేము మీకు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ప్రదీప్ గారు ఊరుకునే కాదు సార్. నమస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. కాకపోతే నాకేంటంటే సార్, నేను తినకు అన్ని క్లియర్ గా చెప్పాను సార్. తనతో ఉండడం నాకు నచ్చట్లేదు. ఆ అమ్మాయి ఇందాక ఒక ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నకి నేను చాలా సార్లు చెప్పాను కదా అని అన్నారు. ఆ చాలా సార్లు ఏం చెప్పారు అనేది ఆ అమ్మాయి మాకు చెప్పలేదు. కాబట్టి మిమ్మల్ని ఫస్ట్ ప్రశ్నగా అదే అడుగుతున్నాం. ఎన్నో విధాలుగా మారటానికి ట్రై చేసినా కూడా నా భర్త యొక్క సంతృప్తి చెందట్లేదు, మా భర్త సంతృప్తి చెందట్లేదు, ఆనందం పొందట్లేదు, నన్ను స్వీకరించట్లేదు అన్నటువంటి అమ్మాయి మీరు ఎప్పుడైనా చెప్పారా నువ్వు ఏం చేసినా వేస్ట్, నువ్వు A to Z ఏం చేసినా కూడా వేస్ట్, నువ్వు ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉండు, లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పారా మీరు? లేదంటే ఇంకేమైనా ప్రయత్నాలు చేయమని చెప్పారా? సార్ తనకి ఎంత చెప్పినా అర్థం కాదు సార్. నేను ఎట్లా అంటే నేను బయటకు తీసుకెళ్లాలంటే కనీసం అట్లీస్ట్ బయట బిహేవ్ చేయడం తెలియదు తనకు. ఆఫీస్ పార్టీస్ కి తీసుకెళ్దామన్నా కూడా అసలు యాక్చువల్గా ఎట్లా అంటే సార్ తనకు బిహేవియర్ తెలియదు, కనీసం డ్రెస్ సెన్స్ ఉండదు, ఒక పర్సన్ తో ఎలా మాట్లాడాలో తెలియదు. ఇవన్నీ ఇంటి బయట కదండి. పోనీ అవన్నీ మీరు నేర్పిస్తే నేర్చుకునేటటువంటి కెపాసిటీ ఆ అమ్మాయికి ఉంది, కొద్ది గొప్ప చదువుకుంది, మాట్లాడేటటువంటి తీరు ఉంది. మీ అంత పాస్ట్గా లేకపోయినా కొంతవరకైనా ఆవిడ బాగానే మాట్లాడుతుంది. ఎటొచ్చి మీరు దారుణంగా ఇంగ్లీష్ పదాలు చెప్తున్నారు, ఆవిడ చెప్పలేకపోతుంది. ఇంట్లో ప్రాబ్లం ఏంటండి? సార్ అట్లీస్ట్ వంట కూడా సరిగా చేయదు సార్. ఓయో, ప్రపంచంలో రికార్డు పుస్తకాల్లో ఉన్న అన్ని సమస్యలు మీ ఇంట్లో ఉన్నాయి. తన మైండ్ సెట్ కి నాకు అస్సలు సెట్ అవ్వట్లేదా? లేదంటే మీరు సెట్ చేసుకోవట్లేదా? మీరు ఇష్టం లేనటువంటి పెళ్లి చేసుకోవటం వల్ల అప్పుడే మీరు ఫిక్స్ అయ్యి ఇంకా ఎలాగా పనికిరాని ప్రయాణం కాబట్టి అని చెప్పి 6 నెలలకో ఈ అమ్మాయి తట్టబొట్ట సర్దుకుని వెళ్ళిపోద్దని మీరు అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి ఏమో వచ్చి జగముండిలాగా అక్కడే కూర్చుని ఏదో మారటానికి చేసి ఆ అమ్మాయి పిచ్చిదైపోతుంది కదా అండి. ఆల్రెడీ నేను ఇమాజిన్ చేసుకున్న అమ్మాయి క్వాలిటీస్ వేరు సార్. దీనికి అసలు ఒక్క క్వాలిటీ ఒకసారి విందాం. ఏంటండి ఇమాజిన్ చేసుకున్న అమ్మాయి క్వాలిటీస్ ఏంటి ఒక్కసారి చెప్తారండి మాకు కూడాను? ఫస్ట్ హైట్ నుంచి వెయిట్ నుంచి మొదలు పెట్టండి. అయ్యో నాలో అసలు ఇష్టం లేనిదండి ఆయనకి. ఉండమ్మా, నా హైట్ నచ్చదు. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సార్. ఫస్ట్ ఒక అమ్మాయిని, తనకు నాలో ఏం నచ్చిందో నచ్చలేదో నాకు తెలీదు. తను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఎంత జర్నీ తర్వాత వెళ్ళిపోయిందండి అమ్మాయి? విరక్తి వచ్చింది సార్. ఎంతకాలం తర్వాత ఆ అమ్మాయి గుడ్ బై చెప్పింది మీకు? ఒక 2 years ఉన్నాం సార్ మేము, అంతే. అట్లా అని చెప్పి తనతో నేను మిస్బిహేవ్ చేయడం కానీ ఇట్లా ఏం లేదు సార్. తర్వాత తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇంకా నాకు అప్పటికి మా పేరెంట్స్ నా పైన ప్రెషర్ పెడుతున్నారు పెళ్లి చేసుకుంటే. మీరు బాగున్నారు, మీ పేరెంట్స్ బాగున్నారు. ఆ వెళ్ళిపోయిన అమ్మాయి వెళ్ళిపోయి చక్కగా ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి హ్యాపీగానే ఉండుంటొచ్చు. లక్ష్మిని ఎందుకు శిక్షిస్తున్నారు? ఈ అమ్మాయి ఏం తప్పు చేసింది అసలు? ఇప్పుడు తను ఇబ్బంది పడుతుంది అంటున్నారు కదా. తను హ్యాపీగా తనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ తో ఎవరితో మరి ఈ పని మీరు పెళ్లికి ముందు ఎందుకు చేయలేదు సార్? ఏం మాట్లాడుతున్నారు ప్రదీప్ గారు? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏమన్నా కొద్ది జ్ఞానం ఉందండి మీకు? అమ్మ తప్పు నీదా నీ భర్తదా అంటే కనుక నేనైతే కనుక ఈ అమ్మాయిదే తప్పు అంటున్నాను. మీరు తప్పుగా అనుకోకండి. ఇంకొక స్త్రీ అయితే కనుక ఒంగో పెట్టి 4 వీపు మీద గుద్దుండేది ఈ పాటకి, ఈ మాట అంటే మీరు. అంతే కదండి. ఇదేమన్నా బొమ్మల పెళ్ళా అండి? ఇదే విషయం అమ్మాయి పెళ్లికి ముందు చెప్పుంటే కనుక దాని దారేదో తను చూసుకునేది కదా. అంటే తల్లిదండ్రులనే సాటిస్ఫై చేయాలి. మీ యొక్క పాత ప్రేమను మాత్రం మీరు మనసులోంచి తీరు. అది తీయకుండా ఒక అమ్మాయిని బలిపశువు చేస్తారు, ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటారు, ఇప్పుడు ఎడారిలో వదిలేస్తారు. చేసుకోమనండి అంటే ఆ అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవడానికి రాలేదండి మీ జీవితంలోకి. ఏదన్నా జీవితం అంటే ఒకే పెళ్లి అనేటటువంటి విధంగా వచ్చింది, ఒకే భర్త అనేటటువంటి విధంగా వచ్చింది, ఒకే భర్తతో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో 2 years పాటు ఓపిక పట్టింది. మీరు నానా అష్ట కష్టాలు పెడుతుంటుంటే మీ మనస్సాక్షిమే చెప్పండి. మీరు అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదా? అసలు మానవత్వం ఉందండి. భార్యాభర్తలు అనే సబ్జెక్ట్ పక్కన పెట్టండి. మానవత్వం అనేది ఉందా? ఉదయం బ్రష్ చేసుకున్న కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు మీరు రన్నింగ్ కామెంటరీతో కొలబొడుస్తారా అమ్మాయిని? శారీరకంగా దగ్గర రాకుండా ఆమెడంత దూరంలో అంటరాని వాళ్ళకు దూరం పెడతారా? ఏమండి ఇదేనా మీ వ్యక్తిత్వం?
ఇదేనా మీ చదువు మీకు నేర్పించిన జ్ఞానం? తనకి ఇబ్బంది అనిపిస్తే తన ఫ్రీడమ్ తనకు ఉండేలాగా ఏం freedom అండి? గడుగుడ్డు freedom? మరి తెలివితేటలు పెళ్లికి ముందు ఏం చేశారండి? నోటికొచ్చినట్టు మాట్లాడతారు. పెళ్లి చేసేసుకున్నాక తన ఇష్టం తంది, నా ఇష్టం నాదేంటి? ఆ మాట మరి ముందే చెప్పాల్సింది. లక్ష్మిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీరు? నేను మా పేరెంట్స్ కి మరి? చేసుకోలేదు అంతే, మేడం మీ actually గా. కుటుంబ పరువు కాపాడాలి, మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాలని, వాళ్ళ గుండె నొప్పులు రాకుండా వాళ్ళని కాపాడుకోవాలి. అక్కడ వరకు క్లియర్ ఇంత అయిపోయింది. సెల్ఫిషా? ఈ అమ్మాయి ఏమో ఇప్పుడు మాకు అర్థం అవుతుంది. మనసుకు నచ్చినప్పుడు ఎలా సార్ కలిసి ఉండేది? సార్ ఏంటి సార్ నచ్చంది? ఇజ్ ఇట్ నాట్ సబ్జెక్టు? ఏంటి నచ్చేది నచ్చంది? ప్రపంచంలో ఎంతమంది ప్రేమించట్లేదు, ఎంతమంది ఆ ప్రేమలు పెళ్ళిళ్ళ కింద ఎన్ని మారిపోతున్నాయి, రకరకాల కారణాల వల్ల ఎన్ని ప్రేమలు పెటాకులు అవ్వట్లేదు. వాళ్ళు పెళ్లి చేసుకుని అరేంజ్డ్ మ్యారేజ్లోకి వెళ్ళిన తర్వాత ఆ అరేంజ్డ్ మ్యారేజెస్ నిలబడినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఏదండి మీ ఒక్కరిదే లైలా మజ్ను ప్రేమ? ఏమండి మీ ప్రేమ కంటే కనుక ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయి ఒక చక్కటి అమ్మాయి, మీ గురించి ఏమైనా చేయడానికి రెడీగా ఉంది. నానా కష్టాలు పడింది, అన్ని పరీక్షలు పాస్ అయినటువంటి ఈ ఆడపిల్ల, ఈరోజు మీరు పెట్టినటువంటి పరీక్షల గురించి చెప్తున్నాను, అన్నీ పాస్ అయినటువంటి ఈ ఆడపిల్ల గురించి, ఇటువంటి ఆడపిల్ల గురించి ఎంతోమంది మొగాళ్ళు ఎత్తుక్కుంటున్నారండి. ఇలాంటి భార్య కావాలని ఎత్తుక్కుంటున్నారు. ఇది అసలైనటువంటి ప్రేమ. మిమ్మల్ని వెనకాతల నుంచి ఒక గాడిద తన్నినట్టు తన్ని ఆ అమ్మాయి వెళ్ళి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుందో, అక్కడ ఏటో కారణాలు మాకు తెలియదు, కానీ అదా ప్రేమ? ఇది ప్రేమ కాదా? నాకు కోపం వస్తుంది, ఏమనుకోకండి. డూయబుల్ అండ్ అన్డూయబుల్. ఆ అమ్మాయి చేయగలిగేటటువంటిది 4 అంశాలు చెప్పండి. చేయగలిగేటటువంటిది 2 ఇయర్స్లో ఆ అమ్మాయి ఏం చేయగలదు, ఏం చేయలేదు అని చేయగలిగేటటువంటి చెప్పండి. ఆ అమ్మాయి పిచ్చి అమ్మాయి కాబట్టి ఆ 4 అంశాల్లో మార్చుకోవటం. చేయలేనటువంటిది ఏది? హైటు, వెయిటు, కలరు, రూపు, హెయిర్ స్టైలు ఇలాంటి మాట్లాడారంటే ఫోన్ కాల్ ఇప్పుడే కట్ చేస్తాను, అక్కడి వరకు వస్తాను నేను, మీ ఆఫీస్ వరకు. ఆ అమ్మాయి ఒక మానవతా దృక్పథంతో, అమ్మ నువ్వు ఇచ్చేయి, ఈ కూరలు ఇలా ఉండు, లేదంటే ఇలా డ్రెస్ అవ్వు, ఏదో ఒకటి పద్ధతిగా చెప్పండి. ఆ అమ్మాయి మారటానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి దేనికైనా రెడీ అంటుంది కాబట్టి ఇది కూడా చెప్తున్నాం. లేదంటే అది కూడా మేము చెప్పం. ఇంతకాలం నువ్వు నరకాన్ని అనుభవించమ్మా, పదమ్మా పబ్లిక్ పంచాయతీ పెడదాం, ఏం చేయాలంటే అది చేద్దాం అని ఆ అమ్మాయి ఇప్పటికీ నా భర్త కావాలో అని అంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమని చెప్తున్నానంటే, ఆ అమ్మాయి మారేటటువంటి 4 అంశాలు చెప్పండి. మారినటువంటిది మార్చుకోలేనివి చెప్పండి, మాట్లాడకండి మీరు. 1, 2 అయితే చెప్పు సార్. తను ప్రతిదీ నేను ఊర్లో పెరిగిన అమ్మాయినండి, నాకు అవన్నీ ఎలా తెలుస్తాయి? నేను బయటికి వెళ్తే అట్లీస్ట్ నన్ను చూసి నవ్వుకుంటున్నారు సరే, అట్లీస్ట్ అంటే నా ఆఫీస్ ఫ్రెండ్స్ గానీ, అరే చూడరా అరే ఊరిది అమ్మాయి అది ఇది అని చెప్పి. ఎవడండి బాబు అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వాలి? ఏంటండి అంత నవ్వుకునే విధంగా ఏముందండి అమ్మాయి? సార్ చేయి పట్టుకొని నడిస్తే, ఇప్పుడు నా మొగుడు అన్న దీంతో నేను చేయి పట్టుకొని నడిస్తే, నువ్వు నా చేయి పట్టుకోకు, నువ్వు దూరంగా నడువు అంటారు సార్. ఈయన కోసం నేను హీల్స్ వేసుకొని నడుస్తున్నాను సార్. హీల్స్ వేసుకోవడం నాకు అలవాట్లేదు. ఇప్పుడు కొత్తగా నేను వేసుకొని నడుస్తున్నప్పుడు అటు ఇటు కాలు స్లిప్ అయితే నా దగ్గర ఉండకు అని చెప్తున్నాను. ఊరుకునే నువ్వు నచ్చితే వెళ్ళిపో అంటే మీరెవరు చెప్పడానికి వెళ్ళటానికి? ఆ అమ్మాయిని పొమ్మనే హక్కు మీకు లేదు, వేరే పెళ్లి చేసుకోమనే హక్కు చెప్పే హక్కు మీరు లేదు. మేము అడిగిన ప్రశ్న ఏంటి? నిజంగా ఖచ్చితమైన కారణాలు ఉంటే నువ్వు చెప్పు అని అంటున్నాం మేము. నేను ఒక లైఫ్ లో ఒక అమ్మాయిని అనుకున్నాను సార్, తను నా లైఫ్ లో అది మెయిన్ రీజన్ చెప్పండి. నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను సార్. సో నేను అనుకున్న అమ్మాయి ఎట్లాగో నాకు రాలేకపోయింది. సో నేను ఆమె ప్లేస్ లో చూసుకుందాం అన్నా కూడా నాతో అవ్వట్లేదు సార్. అందుకని చెప్పి ఏదో రీజన్ లో తినను బాధ పెడితే తను వదిలేసానా వెళ్ళిపోతుందేమో అనే ఉద్దేశంతో సార్ నేను ఈమెను అరెస్ట్ చేయడం అయినా, ఈ మాట్లాడడం అయినా, అంతే తప్ప ఇంకా నాకేం లేదు సార్. అదైనా హ్యాపీగా ఉంటదేమో అనే ఒక చిన్న విషయం వల్ల, అంతే తప్ప. ఫ్యూచర్ లో హ్యాపీగా ఉండాలి కాబట్టి ఇప్పుడే పనిష్మెంట్ ఇచ్చేస్తున్నారా మీరు? పనిష్మెంట్ ఇచ్చి అది తాళలేక తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తను హ్యాపీగా ఉండాలన్నా కూడా నేను తనతో హ్యాపీగా ఉండలేను. ఆమె అనుకున్న లైఫ్ నేను ఇవ్వలేను సార్. సరే తను వెళ్ళిపోయింది అనుకోండి, మీరేం చేస్తారు? మీ ఎక్స్ అనేటటువంటి అమ్మాయి లాగా ఉండే అమ్మాయిని చేసుకుంటారా? నేను ఇంకా చేసుకోను సార్. నేను సింగిల్ గా అయినా ఉంటాను. 20-30 సంబంధాలు మీరు చూశారు. ఆ 20-30 సంబంధాల్లో ఏ అమ్మాయికైనా ఈరోజు లక్ష్మి అంత ఓపిక ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా అందులో ఎవరో ఒకరు, మీరు చేసుకున్న వాళ్ళు ఎవరో ఒకరు గృహహింస చట్టం కింద మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని జైలు చుట్టూరు కోర్టులు పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పించి ఉండేవారు. ఈ అమ్మాయికి ఈరోజు అటువంటి కేసులు పెట్టడానికి సర్వ హక్కులు ఉన్నాయి, కానీ ఈరోజు ఆ అమ్మాయి దబాయించలేదు, బెదిరించలేదు. మీకు తగినట్టు ప్రేమతో మీకు తగినట్టుగా మారుతానంటుంది. కాదండి, ఇప్పుడు డే 1 ఆయన నన్ను ఇబ్బంది పెట్టడం మొదలెట్టిన రోజు నుంచి నేను అప్పుడే ఆయన ఇష్టం లేకపోతే నేను అప్పుడే వెళ్ళిపోయేదాన్ని. కానీ నాకు ఆయన కావాలి, నన్నుగా ఆయన స్వీకరించడానికి. సూపర్, నన్నుగా ఎంత మంచి మాట అమ్మా. అతనికి ప్రేమించిన అమ్మాయిలో క్వాలిటీస్ కాదమ్మా, ఇప్పటికైనా నీకు అర్థమైంది, ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది. ప్రేమించిన అమ్మాయిలో క్వాలిటీస్ కాదు, ప్రేమించినటువంటి అమ్మాయే మళ్ళీ ప్రత్యక్షంగా కావాలి అతనికి. అది ఇంపాసిబుల్. ఆయన నా ప్రాణం అని
ఫీల్ అవుతున్నాను సార్ నేను. ఆయన అమ్మా లేకుండా నేను వాళ్ళ క్షణం కూడా వాళ్ళ ఉండలేను. వా- వాళ్ళ తల్లి తర్వాత ఆ స్థాయిలో అతన్ని ప్రేమించినటువంటి వ్యక్తి అనేటటువంటిది నువ్వే అంటంలో అతిశయోక్తి లేదు అన్నట్టుగా అతనికి చెప్పానమ్మా. అంత గొప్ప ప్రేమనిది. ఎందుకంటే కనుక ఆ 20 మందిలో ఎవరిని చేసుకున్నా ఇంకో విధంగా ఉండేది పిక్చరు. అతను ప్రేమించి వెన్నుపోటు పొడిచినటువంటి ఆడపిల్ల ఈరోజు పెళ్ళి అయిన తర్వాత తన దారి చూసుకోదు అనేటటువంటి ఆలోచన కూడా అతనికి రావట్లేదు. ఫైనల్గా ఏం చెప్తారో ప్రదీప్, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఆ అమ్మాయి చెప్పాల్సింది ఆ అమ్మాయి చెప్పారు, మేడం చెప్పారు, ఏం కావాలి? ఒక్కసారి మనం సార్ దగ్గర కౌన్సిలింగ్ వెళ్దామండి. మీరు Okay. ఒక్కసారి నా మాట రైట్, ఫైన్, వినండి. అలాగైనా పర్లేదు, నో ప్రాబ్లం. రైట్ అండి, ప్రదీప్ ఏం చెప్తాడో విందాం. డిప్రెషన్ లో ఉన్న ఆ అమ్మాయి గురించి ఇట్లా మీరు చెప్పినట్టుగా నాకు ఎవరు చెప్పలేదు. అండ్ నేను కూడా ఎక్కువ ఆలోచించలేదు సార్. నాకు ఎప్పుడంటే ఆఫీస్కి వెళ్ళడం, తినని ఏదో ఒకటి అనడం, తిని వెళ్ళిపోతే అయిపోతుంది, తను హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా అనే పర్సెప్షన్ లో ఉన్నా ఇన్ని రోజులు. రండి, మీరు ఏం చేస్తారంటే ప్రదీప్ అండ్ లక్ష్మి. టైం తీసుకొని ఒకసారి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తాను. ఓకే, అపాయింట్మెంట్ టైం తీసుకుని అంటున్నారా, ఇంకొంత టైం జీవితంలో కొంత టైం తీసుకుని అంటున్నారా? ఇంకా బ్లాంకే ఉంది సార్. నేను Right. కొంచెం ఆలోచించుకుంటాను సార్. సో నాకు ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంది, ఇంకా బ్లాంక్గానే ఉంది అనేది కాదు. నేను మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయట్లేదు. అన్నీ కూడా ఉన్న పాయింట్స్ ఉన్నట్టుగానే నేను చెప్తున్నాను. నేను ఆ పాస్ట్ ఇమేజెస్, మెమరీస్ ఏవైతే ఆ అమ్మాయికి సంబంధించిన ఉన్నాయో, నువ్వు ప్రేమించిన అమ్మాయి, అవి క్లియర్ చేస్తాను. మీ ఇద్దరి మధ్యన బాండ్ బిల్డప్ చేసేటటువంటి ప్రయత్నం మ్యారేజ్ కౌన్సిలింగ్ ద్వారా కూడా చేద్దాం. రండి ప్లీజ్ ఇద్దరు. ఈ వీక్ లోనే కలవండి ప్రదీప్ గారు, ఓకేనండి? ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు నా మెయిల్ కి వెంటనే రెస్పాండ్ అయ్యి అవునా? నాకు ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఈ రోజు కనీసం మీ దగ్గరికి వస్తానన్న మాట విన్నాను చూడండి, దానికే నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా Thank you వరకు so much, మారినట్టేనమ్మా. ఈరోజు మన మాటల్లోనే అతను ఇంతవరకు రావక్కర్లేదు, ఇన్ని మన చేత ఇంత గర్జించి మనం తిట్టినటువంటి తిట్లు తినవలసినటువంటి అవసరం కూడా లేదు. అతను సింపుల్గా Phone ఫోన్ cut కట్ చేసేసి, yes. సో ఎక్కడో చోట అతనిలో ఒక మానవత్వం, ఒక కదలిక అనేది వచ్చింది అనేది నేను అనుకుంటున్నాను. అతను ఏదో ఒక గత స్మృతుల్లో ఒక డిప్రెషన్లో అయిపోయాడు. ఆ డిప్రెషన్ నుంచి మనం బయటకు లాగితే కనుక 110% మీ లైఫ్ సాఫీగా ముందుకెళ్ళిపోద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు అన్నట్టుగా అవన్నీ జరిగితే చాలా సంతోషం. 100%. డెఫినెట్ గా జరుగుతుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ అమ్మా, బాయ్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. ఏదో నెగిటివ్ థింకింగ్ వాళ్ళే ఊహించేసుకొని నేను ఇలా బిహేవ్ చేస్తే తను వెళ్ళిపోతుంది, లేక నేను అలా ఉంటే వెళ్ళిపోతుంది, వాళ్ళే ఊహించేసుకుంటే ఎట్లా డాక్టర్ అతనే గారు? ఎగ్జామ్ పేపర్, క్వశ్చన్ పేపర్ అతనే రాశాడు, ఆన్సర్స్ కూడా అతనే రాసుకుంటాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇట్లా ఇంత ప్రేమగా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు వెళ్ళిపోతే, లేకపోతే ఇంకోటి ఏదన్నా చేసుకుంటే కదండి. పరిణామాలు ఆలోచించుకుంటే ఆలోచించొద్దు. రైట్ డాక్టర్ గారు, చూద్దాం. డెఫినెట్ గా వాళ్ళు కలుస్తారు. ఒకసారి మీరు మాట్లాడే Sure, ప్రయత్నం madam. చేద్దరు కానీ. నమస్తే. నమస్తే.